మొట్టమొదటిసారిగా అంటే ఈ ఉపవాస ప్రార్థన అనేది 2 భాగములుగా చేయబడింది. అంటే చాలా చోట్ల 3 భాగములుగా చేస్తారు. అంటే ఒకటి ఒప్పుకోలు వర్తమానము, రెండవది సంఘము కోసం ప్రార్థన చేయడము, మూడవదిగా మన వ్యక్తిగతంగా మన సమస్యల కొరకు, స్థానిక సంఘములో ఉన్న వారి సమస్యల కొరకు ప్రార్థించడానికి సమయాన్ని అంటే 3గా వారు విభజించబడతాం. కానీ మరి రెండో దాంట్లోనే మూడవ భాగాన్ని కూడా మరి మనం కలుపుతాం. కాబట్టి ఈ సమయంలో మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ రీతిగా మరి ప్రార్థనలోనికి వెళ్ళాలి అనే విషయాల కొరకే మనం పురుకొల్పబడ్డానికి దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఎందుకంటే ఈరోజు యేసు ప్రభువారు ఆ సిలువ మ్రాను మీద మరణించిన రోజుగా మరి మంచి శుక్రవారము అని వారు చెప్తూ ఏ రోజున యేసు ప్రభువారు మరణించారు అనేది వారు చెప్తున్నారు. అంటే ఈ శ్రమ దినాలు గడిచే చివరి వారములో యేసు ప్రభువారు మరణించారని, ఆదివారమున యేసు ప్రభువారు తిరిగి లేచారని వారు చెప్తున్నారు. అయితే ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా ఏదో యేసు ప్రభువారి యొక్క మరణాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవడమే కాదు, ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటాం. ప్రతిరోజు కూడా ప్రభువా, ఒకవేళ నా కొరకే కానీ ఆ సిలువ మీద నువ్వు మరణించకపోయి ఉంటే నాకు ఈ రక్షణ దొరికేది కాదు. ఒకవేళ నా కొరకు నువ్వు ఈ భూలోకానికి రాకపోయి ఉంటే నేను రక్షించబడే వ్యక్తిని కాదు అని మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధించే ముందు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన మనకు చేసిన మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి ఈ ఉపవాస ప్రార్థన కూడుకులోకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క ప్రజలుగా మనల్ని మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకోవడానికై కొద్ది సమయం దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన మరణించక ముందు ఆయన సిలువ మీద ఆయన పలికిన 7 మాటల్ని కూడా మరి నేటి దినాన్ని క్రైస్తవులైన వారందరూ కూడా మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు సిలువ ధ్యానము అనేది అనగా ఈ 40 రోజులు కూడా ప్రతిరోజు సిలువ ధ్యానముగా కూడికను పెట్టి ప్రతిరోజు యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి, యేసు ప్రభు యొక్క మరి శ్రమను గురించి వారు గుర్తు చేసుకుంటూ వారు యేసు ప్రభువారిని ఇంతవరకు కూడా సిలువ ధ్యానము చేసుకుంటూ వచ్చారు. అయితే మనము ఈ రోజున యేసు ప్రభువారి యొక్క ఆయన పలికిన 7 మాటల్ని చదువుదాం. కానీ అంటే అన్ని మాటల గురించి మనం వివరముగా తెలుసుకోలేము. కాబట్టి కొన్ని విషయాల గురించి అంటే మనకి ఏమైతే అవసరమో వాటిని తీసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలన్నీ కూడా జీవము కలిగిన మాటలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు అది మన జీవితానికి అన్వయించుకోగలిగితే అది మనకెంతో ఆత్మీయమైన క్షేమాభివృద్ధిని కలిగించేదిగా ఉండగలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరికీ తెలుసు, మరి యేసు ప్రభువారు సిలువ మీద పలికిన 7 మాటల్ని మనం చూస్తే ఆయన మొదటి మాటగా ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని పలికాడు ఆయన మొదటి మాట. ఇది లూకాసు వార్త 23వ అధ్యాయములో ఇది చెప్పబడుతున్న మాట. అదే అధ్యాయములో 2వ మాట కూడా చెప్తాడు. యేసు ప్రభువారితో 2 దొంగలు కుడివైపున ఎడమ వైపున ఉన్నవారు వారు మరి సిలువ వేయబడినప్పుడు ఒక దొంగ యేసు వైపు చూసి యేసునిలాగన్నాడు, ప్రభువా, నువ్వు దేవుని కుమారుడివైతే, నీవే దేవుడివైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా ఈ సిలువ మీద నుంచి దించు అని అడిగాడు. కానీ రెండో వాడు అన్నాడు, తప్పురా, అలాగనకూడదు. ఆయన దేవుడు కాకపోతే అంత కఠినమైన శిక్షణ కూడా భరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్క మాట వారిని కూడా ఏమనలేదే. ఆయన ఏం చెప్తున్నాడో చూడు, తండ్రి
వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును గనుక వీరిని క్షమించు అనగలుగుతున్నాడు అంటే అంత క్షమాపణ మనసు కలిగిన వాడురా. ఆయన దేవుడు కాకపోతే మానవుడు అంటావా అని ఆ రెండో వాడు చెప్పాడు. అయ్యా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. అప్పుడు యేసు రెండో మాట పలికాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, నా తండ్రి యొక్క రాజ్యములో ఉందువు అన్నాడు. పరదేశంలో ఉంటావు అని చెప్పాడు ఆయన. ఇది రెండవ మాట. మూడవ మాట, యేసు ప్రభువారి యొక్క సిలువ దగ్గర ఆయన తల్లి, అనేక మంది స్త్రీలు అతని దగ్గర ఉండి ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారికి ఒక బాధ్యత గుర్తొచ్చింది. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇప్పుడు నా బాధ్యత, అంటే నా తల్లిని చూసుకోవలసిన బాధ్యత నా మీద ఉంది. కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇప్పుడు ఆమె బాధ్యతను వేరొకరికి అప్పగించాలని యేసు ప్రభువారు యోహానును చూచి, యోహాను, ఇదిగో ఈమె నీ తల్లి అని మరియను చూపించాడు. అలాగే మరియతో కూడా చెప్పాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడిందన్నమాట. ఇది మూడవ మాట. నాలుగవ మాట, యేసు ప్రభువారు అప్పటికి సాయంకాలం అవుతుంది, రమారమి 3 గంటల సమయంలో ఆయన పెద్ద కేక వేసి ఆయన అన్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అన్నాడు. ఏలీ ఏలీ సబతకాని అని అడిగాడు ఆయన. అంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడింది. ఇది 4వ మాట. 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయంలోనే యేసు ప్రభువారు దాహము అని అడిగాడు ఆయన. ఇది 5వ మాట. యేసు ప్రభువారు ఆయన దాహము అని అడిగాడు అన్నమాట. ఇది 5. యోహాను సువార్తలోనే ఈ మాట కూడా రాయబడింది. 6వ మాట, యేసు ప్రభువారు సమాప్తమైనది అని ఆ సిలువ మీద ఆయన చెప్పాడు. 6వ మాట, యేసు ప్రభువారు పలికిన మాట ఏంటంటే, నేను దేని కొరకైతే వచ్చానో ఆ పనిని నేను సంపూర్తి చేశాను అన్నాడు ఆయన. ఈ యోహాను సువార్త 19వ అధ్యాయంలోనే ఈ 6వ మాట కూడా ఉంటుంది. 7వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయంలో అక్కడ అంటాడు, సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించాడు. ఆయన అప్పగించి ఆ సిలువ మీద తన ప్రాణాన్ని విడిచాడు. ఇది 7వ మాట అన్నమాట. సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ప్రాణమును విడిచాడట ఆయన. ఇవి 7 మాటలుగా మరి యేసు ప్రభువారు పలికిన మాటలు. ఎందుకంటే ఈ లోకములో మనం పలికే ప్రతి మాట ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందుకనే శాస్త్రవేత్తలు యేసు ప్రభువారు యొక్క పలికిన ఆ రోజు పలికిన మాటలు ఇప్పటికీ గాలిలోనే ఉన్నాయంట. నమ్ముతామా? నిజమేనండి. అందుకనే దేవుడు అంటాడు, మనం పలికే ప్రతి మాటలు కూడా ఈ గాలిలోనే ఉన్నాయి. గాలిలో, ఈ శబ్ద తరంగాల్లో మనం పలుకుతున్న ప్రతి మాట కూడా అది నిలిచి ఉండే మాట. అందుకనే బైబిల్ గ్రంథాలు అంటాడు, నువ్వు పలికే ప్రతి మాట, నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. ఎందుకో తెలుసా? నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడివని, నీ మాటను బట్టే నువ్వు అపరాధువని తీర్పు నొందుతావు. అంటే మన మాటలను బట్టే మనం తీర్పు నొందుతామంట. మన మాట మంచిదై ఉండాలి. మన మాటలు మంచివి కాకుండా ఉండకూడదు. అందుకని దేవుని బిడ్డలు పలికే ప్రతి మాటలు కూడా, మాట్లాడే ప్రతి మాట వారు దేవుని ఎరిగిన వారే కానీ దేవుని ఎరగిన వారే కానీ ఈ లోకములో పలుకుతున్న ప్రతి మాట కూడా గాలిలోనే ఉండిపోతాయి అన్నమాట. అంటే దేవుడు విమర్శించినప్పుడు ఆ మాటలను బట్టి మనకు తీర్పు తీర్చబడతాయి. మనం పలికే ప్రతి మాట కూడా రికార్డు చేయబడుతుంది. ఈ రోజులో చూడండి, మనం మాట్లాడే ప్రతి మాట ఒకప్పుడైతే టేప్ రికార్డులో రికార్డు చేసేవాళ్ళం. ఇప్పుడేమైందంటే ఈ రికార్డింగ్ ఏం చేస్తున్నారు, స్టూడియోల్లో రికార్డింగ్ చేస్తారు,
రెండవదిగా, మూడవదిగా ఈరోజు మన ఫోన్లు వచ్చేసాయి కాబట్టి మన ఫోన్లో కూడా రికార్డింగ్ చేసుకుంటున్నాం. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం పాడుతున్నాం, ఇవి ఎప్పటికీ ఉండిపోవాలి అనుకుంటే అవి వాటిని రికార్డింగ్ చేసుకుంటున్నాం. అంటే ఎప్పటికీ ఉండాలి అనుకుంటే వాటిని ఎలాగైతే మనం రికార్డింగ్ చేయగలుగుతున్నామో, దేవుడు కూడా మనం పలికే ప్రతి మాటను కూడా ఆయన కూడా దాచిపెట్టి ఉంచుతున్నాడు. ఆయన మన మాటలను బట్టి మనకు దేవుడు తీర్పు తీరుస్తాడు. అంతే తప్ప ఎదటవారి మాటలను బట్టి, ఎవరో మన మాటలు బట్టి దేవుడు తీర్పు తీర్చడు. మనం అన్న వాటిని బట్టి మనకు తీర్పు తీరుస్తాడు. అందుకని దేవుని బిడ్డలుగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలా. అందుకని యేసు ప్రభువారు సిలువ మీద పలికినప్పుడు ఆయన ఈ 7 మాటలు పలికాడు. 7 ఎందుకు పలకాలా? 5 పలకొచ్చు కదా. ఒకవేళ 5 ఎందుకు పలకాలా? 8 పలకొచ్చు కదా. ఎక్కువైనా పలకొచ్చు, తక్కువైనా పలకొచ్చు. కానీ ఆయన 7 మాటలనే పలికాడంట. అంటే మనకి ఏవైతే అవసరమో అవి మాత్రమే పలికాడు ఆయన. ఆయన పలికిన ప్రతి మాట కూడా మనల్ని ఉద్దేశించి పలికిన మాటలే తప్ప తన గురించి తనేమీ పలకలేదు. అందుకనే ఈ 7 అనే సంఖ్య సంపూర్ణము చేయబడింది అన్నమాట. సరే, 12 అనేదేమో పరిపూర్ణము, 7 అనేదేమో సంపూర్ణము. యేసు ప్రభువారు పలికిన ఈ 7 మాటలే ఈ లోకానికి సంపూర్ణమైనవి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఈ ప్రార్థనలోనికి వెళ్ళే ముందుగా మనం ఎలాగ ఉండాలి, మనం ఏమి నేర్చుకుంటున్నాం, మనం ఎలాగ ఉండాలి అనేది మనం తెలుసుకోగలిగితే మనం దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. మనిషి జీవించాలి అంటే జీవించడానికి అవసరమైన వాటిని ముందు వెదకాలి. ఒక మనిషి బ్రతకాలి అంటే బ్రతకడానికి కావలసిన వాటిని వారు సంపాదించుకోవాలి, వాటి కొరకు ప్రయాసపడాలి. ఈరోజు చూడండి, శరీరముతో బ్రతకాలి అనుకునే ప్రతి వ్యక్తి కూడా శరీరానికి కావలసిన ఆహారాన్ని, వస్త్రాన్ని, ఇంటిని, వీటన్నిటినీ సంపాదించుకోగలుగుతున్నారు. ఎందుకు సంపాదించుకుంటున్నారు అంటే శరీరము బ్రతకాలి అంటే ఇవి ఉండాలా, దానికి కావలసిన ఆహారం ఉండాలా, కావలసిన వస్త్రం ఉండాలా, దానికి విశ్రాంతి తీసుకునే స్థలం ఒకటి ఉండాలా. ఇవన్నీ దానికి సిద్ధం చేస్తేనే కానీ శరీరము బ్రతకదు. శరీరం బ్రతకాలంటేనే ఇవి సంపాదించుకుంటున్నప్పుడు ఆత్మ బ్రతకాలి అంటే ఆత్మకు కలిగిన వాటిని కూడా మనం సంపాదించుకోవాలి. అదేంటి? ఆత్మకేం అవసరము, ఆత్మకు కావలసిన వాటిని మనం సంపాదించుకోవడం ఏంటి అంటే నిజమండి. మీ అందరికీ తెలుసు కదా, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇలాగ చెప్పాడు. ఆయన మనం సంపాదించుకోవాల్సినవి ఏంటో చెప్పాడు. ఆయన మీకు ఆ మాట చూపిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 41 వచనమండి. 10:41. లూకాసు వార్త 10వ అధ్యాయము 41 వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నారు, మరియా, మార్తా, మనిషికి అవసరమైనది ఏంటో తెలుసా? నువ్వేమో అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నావు. అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నావంట. అవసరమైనవేంటి, అనవసరమైనవేంటి అంటే చూడండి, ఈరోజు మన ప్రయాసం అంతా కూడా తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, ఇవన్నీ అలా ఉండిపోతాయంటారా? మనం రాత్రి తిన్నాం కదా, ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థనను వచ్చాం. ఇప్పుడు మనం ఏమీ తినకుండా వచ్చాం. మనకేమనిపిస్తుంది? ఇప్పుడు ఎప్పుడు వదిలేస్తారా మీటింగు, ఎప్పుడు వదిలేస్తే ఎప్పుడు భోజనం చేద్దామా అని ఉంటుంది. కారణం ఏంటంటారు? రాత్రి తిన్నాం, అయినా అది ఉండిపోయిందా? తిన్నది ఎప్పుడు కూడా ఉండిపోదు.
రోజుకి 3 పూట్ల తింటున్నా 3 పూట్లు అరిగిపోతానే ఉంది, అదేమి స్థిరంగా ఉండిపోతా లేదు. అందుకన్నాడు మనమంట క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుతున్నామంట. అంటే నిలవని దాని కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఎంత తిన్నా అదేమీ మనకు ఒంటి పడతలేదు, ఒకవేళ వంటి పెట్టినా అదేం ఉండిపోతలేదు, అరిగిపోతానే ఉంటుంది. అందుకంటారు సరా, కూర్చొని తింటా ఉంటేనట కొండలైనా తరిగిపోతాయట. కూర్చొని తింటా ఉంటే కొండలైనా తరిగిపోతాయంటే అలా తింటా ఉంటే కరిగిపోవా? అందుకని అంటున్నాడు. ఇప్పుడు మనం వస్త్రాలు కొనుక్కుంటున్నాం. వస్త్రాలు ఎన్ని కొంటున్నాం చూడండి. ఒక జత కొనుక్కుంటే సరిపోదా? మనకి ఒక జత కొనుక్కుంటే సరిపోదా? బట్టలు ఒంటిని కప్పుకోవడానికే కదా. ఇప్పుడు మనకి ఎన్ని జతలు ఉన్నాయంటారు? మన బీరువా చూస్తే మనకు తెలుస్తుంది ఎన్ని బట్టలు ఉన్నాయో. ఎన్ని బట్టలు ఉన్నాయి ఇంకా కొంటానే ఉంటాం. కారణం సరిపోవు. ఎందుకు? ఎన్నున్నాయి సరిపోవు అంతే. ఎన్నున్నా సరిపోవు అంతే. అంటే కొంటానే ఉంటాం, చచ్చేదాకా కొంటానే ఉంటాం అన్నమాట. కారణం ఏంటి? తృప్తి లేదు. ఇవేం ఉండిపోయేవి కాదు. కొన్నవి పాతవన్నీ చిరిగిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి కొనుక్కుంటాం, మళ్ళీ అవి పాతవి చిరిగిపోతాయి, మళ్ళీ కొత్తవి కొనుక్కుంటాం, ఇలా వాడుతూ ఉంటున్నాం. సరే, 2 మూడవది ఇల్లు. ఇప్పుడు మనం క్రొత్తగా ఇల్లు కట్టామనుకోండి, ఇప్పుడు క్రొత్తదే. ఒక 20 సంవత్సరాలు అయ్యేటప్పటికి మన స్లాబులన్నీ కారిపోతున్నాయి. ఇప్పుడు పాత ఇల్లు అయిపోయింది. అందుకన్నా అమ్మ ఈ ఇల్లు ఇప్పేయాలా, ఈ ఇల్లు ఇప్పకపోతే ఎప్పుడు మీద పడిపోతుందో మనం చచ్చిపోతాం. ఇంకా ఇది పాత ఇల్లు అయిపోయింది, మళ్ళీ దీన్ని కొత్తగా కట్టాలా. అంటే మనిషి ప్రయాసపడే వాటి ఏంటంటే క్షయమైపోయేవి. ఇప్పుడు క్రొత్తది, మళ్ళీ రేపు పాతది. కానీ దేవుడివి అలా ఉండవట, ఎప్పుడు క్రొత్తగానే ఉంటాయట. అందుకన్నాడు అక్షయమైనవంట ఎప్పుడూ నిలిచి ఉంటాయట, అవి ఎప్పుడూ పాతగిల్లవట. దేవుడు అంటాడు, నేను మీకు ఇచ్చేవన్నీ కూడా వాడబారని మహిమతో కూడినవి ఇస్తాడట దేవుడు. మనందరికీ కూడా ఎప్పుడు పాతది అనేది ఉండదట. మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించినప్పుడు కూడా అన్ని క్రొత్తవే ఉంటాయట, ఏది పాతది ఉండదట. అంటే ఈ భూమి మీద ఏమైతే మనం చూసామో పరలోకములో అవి ఉండవు. అక్కడ అన్ని క్రొత్తవే. ఇప్పుడు మనం ఎన్ని చూసామో భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ మనం చూస్తున్నా, ఇవన్నీ పాతవి, అవన్నీ క్రొత్తవి. అందుకనే దేవుడు అన్నాడు, నేను సృష్టించబోయే నూతన ఆకాశము నూతన భూమి, అక్కడ క్రొత్త సృష్టి ఉంటుందంట. అక్కడ ఉన్నవన్నీ కూడా క్రొత్తవే. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనమండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆయనను మనం ఆయన వాగ్దానములను బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. మనం ప్రవేశించబోయేది దేవుని యొక్క రాజ్యములో అన్ని క్రొత్తవే. అందుకని ఇప్పుడు యేసుప్రభువారు మార్తతో చెప్తున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మనిషికి అవసరమైనది ఒకటి ఉందట. ఆ అవసరమైన దాన్ని మనిషి వెదకకుండా అనవసరమైన వాటిని వెతుకుతున్నాడు. అవసరమైనది దొరికిందనుకోండి, అనవసరమైనవి వాటికి అయ్యే వచ్చేస్తాయన్నమాట. అందుకనే మొట్టమొదటిగా మనం సంపాదించుకోవాల్సింది ఏంటి అంటే దేవుడిని. మనం దేవుణ్ణే కానీ సంపాదించుకున్నాము అంటే అన్నీ మనకు కలుగుతాయి. అంతేనా? ఒక దేవుణ్ణి ఎరగని వ్యక్తి లోకములో ఉన్నవాళ్ళు చూడండి, ఒక పెళ్లి చేయాలంటే ముందు దేవుడికి పెళ్లి చేస్తారు, ఒక ఇల్లు కట్టాలంటే ముందు దేవుడిని ఎడతారు, ప్రతి దానికి వాళ్ళు ఏది చెయ్యాలనుకున్న ముందే దేవుడిని ఎడతారు. ఎందుకు ఎడతారు? వాళ్ళ దేవుణ్ణి అలా పెట్టడం వల్ల వారి కార్యములన్నీ జరిగిపోతాయని. అంతేనా? ఒక దేవుణ్ణి ఎరగిన అన్యులు ఎందుకు దేవుణ్ణి అన్నిటికీ ముందెడతారు అంటే, వాళ్ళు చేసే కార్యం అన్నీ సక్రంగా జరగాలి అంటే దేవుణ్ణి ముందెట్టాల. మరి వాళ్ళే జీవము లేని వాటిని నమ్మి
నిర్జీవమైన వాటి మీద నమ్మకం ఉంచిన వాళ్ళు అన్నిటికీ దేవుడు ఉన్నాడు అని నమ్మితే, జీవము కలిగిన దేవుని నమ్మిన మనము అన్నిటికంటే ముందు మనం దేవుణ్ణి కలిగి ఉండాలా. అందుకని అంటున్నాడు, యేసు ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ అవసరాలన్నీ తీర్చబడతాయి. ఇప్పుడు అదే చెప్పాడు, మరియా, మార్తా, అవసరమైనది ఒక్కటే, అవసరమైన దాన్ని నువ్వు ఏర్పరచుకుంటే నీకు అన్నీ ఉన్నట్టే. చూసారా, అన్నీ ఉన్నట్టే. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఏంటి మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందట. మరియ ఉత్తమమైన దానిని, ఏంటి ఉత్తమమైనది? యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన చెప్పుచున్న మాటలు వింటుందంట. ఆయన మాటలు ఎలాంటివట? అవసరమైనవి, జీవము కలిగినవి, మనిషికి ఉపయోగకరమైనవి. అందుకని అంటాడు, నా మాటలు ఆత్మయు జీవముతో కూడిన మాటలు. యేసు ప్రభువారు చెప్పుచున్న ప్రతి మాట కూడా ఆత్మకి సంబంధించినవే, శరీరానికి కూడా సంబంధించినవే, రెండిటికి సంబంధించినవి. యేసు ప్రభువారు చెప్తున్న మాటలు నీ శరీరానికి అవసరమే, ఉపయోగపడతాయి, నీ ఆత్మకు ఉపయోగపడతాయి. అలాంటి మాటల్ని నువ్వు వినాలి. అంటే ఆ వాక్యమే దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వెప్పుడైతే నీ హృదయంలోనికి ఆహ్వానించగలుగుతావో, నీ హృదయంలోనికి యేసు ప్రభువారు వస్తాడో, ఇప్పుడు 2 రకాలైన మేలు జరుగుతాయి మీకు. యేసు ప్రభువారు ఎవరు హృదయంలోనికైతే వస్తాడో వాళ్ళకి 2 రకాలైన లాభాలు కలుగుతాయట. ఒకటి అమ్మా, భూ సంబంధమైన మేలులు. అంటే నీ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, నీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. యేసు ప్రభువారిని నమ్ముకుంటే, అంటే యేసు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానం చేసుకోగలిగితే, ఆయన నీతో ఉంటే భౌతికమైన నీ అక్కర్లన్నీ తీర్చబడతాయి. ఆయనే ఇస్తాడు. ఎప్పుడు ఏది కావాలో అన్నిటినీ ఆయన ఇస్తాడు. నువ్వేం కంగారు పడక్కర్వద్దు. ఒకటి. రెండవదిగా ఆత్మ సంబంధమైన వాటిని కూడా నీకు అనుగ్రహించగలిగిన వాడు. అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఆయనతో కూడా మనం ఎలాగ జీవిస్తాము, ఎలాగ ఉండాలి, ఎలా కలిగి ఉండాలి అనే వాటిని కూడా మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఈ లోక సంబంధమైన దేవతలు అనబడినవారు, దేవుళ్ళు అనబడినవారు ఈ భూమి మీద వరకు మాత్రమే నీకు మేలు చేయగలరు, కానీ చనిపోయిన తర్వాత నీ ఆత్మను స్వర్గానికి తీసుకెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అది లేదు. ఎందుకు లేదు అంటున్నారు అంటే, బైబిల్ గ్రంథంలో కానీ చరిత్రలో కానీ చనిపోయి తిరిగి బ్రతికిన దేవుడు అనేవారు ఎవరూ లేరు. చనిపోయి తిరిగి బ్రతికిన దేవుడు అనేవారు ఎవరు లేరు. ఒక్క యేసు ప్రభువారు మాత్రమే. ఆయన చనిపోతాను అని చెప్పాడు, చనిపోయాడు. నేను చనిపోయిన తర్వాత లెగుస్తాను అని చెప్పాడు, ఆయన తిరిగి 3వ రోజున లేచాడు. ఆయన లేచి అని చెప్పాడు. ఆయన గలిలయలో ఉన్నవారు అందరికీ కనబడి, నేను ఏ రీతిగా పరలోకానికి వెళ్ళిపోతున్నాను, మరలా అదే రీతిగా నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన రావడానికి ఎన్నో సూచనలు చెప్పాడు. అవన్నీ జరుగుతున్నాయి ఈరోజు భూమి మీద. కాబట్టి అవసరమైన దానిని మనం సంపాదించుకోగలిగితే మన అక్కర్లన్నీ తీరిపోతాయి. అవసరమైన దాన్ని సంపాదించుకోకుండా అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడితే వాటి వల్ల వచ్చే లాభం ఏముందో మనకి? ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? అవసరమైన నన్ను నువ్వు చేర్చుకున్నావా? నేను ఎంత అవసరమైన వాడినో తెలుసా? దేవుడు మనకు అన్ని రకాలుగా మనకు కావలసిన వాడు. అందుకని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఎలాంటి వారు అంటేనట, ఒక మాట మీకు చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక ఈయన ఎలాంటి వారు అంటే, ఇక్కడ ఒక మాట అన్నాడు. ఆయన ఎలాంటి వారు చూపిస్తాను మీకు. 7వ అధ్యాయము 26 వచనమండి. ఎబ్రీ 7:26 వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు
మనకు సరిపోయిన వాడు ఈ దేవుడు ఎలాంటి వాడట? సరిపోయిన వాడట. దేనికి సరిపోయిన వాడు? అన్నిటికీ సరిపోయిన వాడు. భౌతికంగా నీకు సరిపోతాడు, ఆత్మీయంగా కూడా నీకు సరిపోయినవాడు. అందుకంటారు పెళ్లి చేసేటప్పుడు ఈడు జోడు చూస్తారట. పెళ్లి చేసేటప్పుడు ఈడు జోడు చూస్తారట. అంటే ఈడు జోడు అంటే నేను ఒక సంబంధం చూశాను. అన్న అబ్బాయి బాగా ఎత్తుగా ఉన్నాడన్న అన్నారు. బాగా ఎత్తున్నాడు, మా అమ్మాయి చూస్తే బాగా పొట్టుకుంది, మరి సరిపోద్దా? అప్పుడు నేను అడిగాను, మీ అమ్మాయి హైట్ ఎంత, మీ అమ్మాయి ఎత్తు ఎంత అని అడిగాను. మా అమ్మాయి ఎత్తు 5'5" ఉంటుందన్నా అన్నారు. 5'5". ఆ అబ్బాయి హైట్ ఎంతో తెలుసా? 5'9", 5'10" కదా. 4 అంగుళాలు పెద్ద డిఫరెంట్ ఏమీ కాదు. 4 అంగుళాలు పర్లేదు, మగోడు ఆ మాత్రం ఎత్తు ఉంటాడు, సరిపోతారు. మీ అమ్మాయి అతను భుజాల దాకా వస్తుంది, సరిపోతుంది. అంటే ఎత్తు చూస్తారు. 2 ఒక సంబంధం చూసేటప్పుడు ఏం చూస్తారు? 1 ఎత్తు, వయసు చూస్తారు. అందుకని అంటారు ఒక 4-5 సంవత్సరాల కంటే ఇంకా అంతకంటే పెద్ద వయసు ఉండకూడదు అబ్బాయికి. ఒకవేళ అబ్బాయి అమ్మాయి కంటే ఎంత ఉండాలంటే 4-5 సంవత్సరాలు. ఒకవేళ 10 సంవత్సరాలు డిఫరెంట్లో పెళ్లి చేశారనుకోండి, ఎలాగుంటుంది అంటారు? అమ్మాయి కంటే అబ్బాయి 10 సంవత్సరాలు పెద్దోడు అనుకోండి, ఆలోచన ఎలాగుంటుంది? ఈ అమ్మాయిని పీకి తినేస్తాడనమాట. ఈయన ఆలోచనలేం పెద్ద ఆలోచనలు, ఈ అమ్మాయి ఏమో చిన్నపిల్ల కదా, 10 సంవత్సరాలు తక్కువ కాబట్టి ఆయన ఆలోచించినట్లుగా ఈ అమ్మాయి ఆలోచించదు. అప్పుడు ఎలాగుంటుంది? ఇద్దరికి రోజు గొడవే. అందుకనే వయసు కూడా చూస్తారన్నమాట. వయసు ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. మొన్న అన్నారు ఇలాగైతే కష్టం కదా, అబ్బాయికి ఏమో వయసు ఎక్కువ అంటే 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు, అంతకంటే ఎక్కువైతే తక్కువ. మరి అమ్మాయికి వయసు ఎక్కువ అనుకోండి, ఒకవేళ అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డానుకో, ఇప్పుడు అమ్మాయి వయసు ఎక్కువ, చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చు? ఇష్టం. ఇంకా అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఎక్కువ అనుకోండి, ఎందుకు చేసుకుంటారు తెలుసా? ఆ ఇంటిని చక్కగా దిద్దేసుకుంటుంది. వీడికంటే పెద్దది కదా, ఈయన ఆలోచన కంటే ఆమె ఆలోచన. ఆడపిల్ల ఆలోచన ఎప్పుడు కూడా ఎలాగుంటుంది? చాలా చక్కగా ఆలోచిస్తుంది అనమాట. తన ఇంటిని దిద్దుకుంటుంది, తన భర్తను చూసుకుంటుంది, తన పిల్లల్ని ఎలా పెంచుకోలో తెలుసుకుంటుంది. అందుకనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దదైనా చేసుకోవచ్చు అంటారు. కారణం ఏంటో తెలుసా? నీకంటే పెద్ద అయితే ఏంట్రా, నీకంటే బాగా ఆలోచించి నీ ఇంటిని బాగా కాపాడుకుంటుంది, అందుకంటే ఏం కావాలా, పర్లేదు చేసుకో, అంతకంటే ఎక్కువ పెంచకూడదు. మళ్ళీ సమస్య చూసారా? వివాహము చేసేటప్పుడు అన్ని ఈడు జోడు ఇవన్నీ ఎలా చూస్తారో, ఆత్మీయ జీవితంలో కూడా యేసు ప్రభువారితో మనము కూడా సరిపోల్చుకున్నప్పుడు ఆయన అన్నిటికీ సరిపోయినవాడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభువారిని మనం ఎలాగ మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నామో, నీ హృదయంలోనికి నా హృదయంలోనికి వచ్చిన ఆ యేసు ప్రభువారు భౌతికంగానూ మన అక్కర్లు తీర్చగలిగిన వాడు, ఆత్మీయంగానూ మనల్ని పోషింపదగినవాడు. అందుకనే యేసు ప్రభువారు చెప్పుచున్న మాటలు ఆయన జీవము కలిగిన మాటలు అన్నమాట. అందుకనే అవసరమైన దాన్ని మనం సంపాదించుకోవాలి, అనవసరమైన వాటి కొరకు కాదు మనం ప్రయాసపడేది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకు అనవసరమైనవే. ఎందుకంటే ఏ రోజు మనం ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలియదు. ఇవన్నీ మనం సంపాదించుకోవడం మనకు అవసరమే భూమి మీద ఉన్నంతకాలం. కానీ ఎంతవరకు సంపాదించుకోవాలో అంతవరకు మాత్రమే సంపాదించుకోవాలి, కానీ అంతకు మించి సంపాదించకూడదు. అంతకు మించి సంపాదించింది ప్రతీదీ కూడా మన దేహమునకు హానికరమైనదే, కానీ మన దేహానికి మంచిది కాదు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువారిని ఎవరైతే చేర్చుకోగలుగుతున్నారో, యేసు ప్రభువారిని చేర్చుకున్న వారి యొక్క జీవితంలో ఆయన అన్నిటికీ సరిపోయినవాడు. అంటే ఈ భూమి మీద నీకు ఏది కావాలన్నా నీకు అన్నీ ఇవ్వగలిగిన వాడు. రెండవదిగా మనం చనిపోయిన తర్వాత కూడా ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు. అందుకనే ఆయన ఇహమందు పరమందు కూడా ఆయన సరిపోయినవాడు.
అలాంటి దేవుణ్ణి నిజంగా మనం కలిగి ఉన్నామా? నిజంగా ఆ దేవుణ్ణే కలిగి ఉంటే మనం ఎలాగుంటున్నాం? మన అవసరతలు తీర్చబడుతున్నాయా? దేవుడు మనల్ని సంరక్షించగలుగుతున్నాడా? నిజంగా నిజంగా యేసు ప్రభువారినే కానీ మన హృదయంలో కానీ కలిగి ఉంటే ఆ దేవుడే మనల్ని సంరక్షించగలిగిన వాడట. మనందరం చెప్తాం కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాపరి అంటే మనలను సంరక్షించేవాడు, అనగా మనల్ని పోషించేవాడు కాపరి. పోషించే కాపరి ఉండగా గొర్రెలకేంటి భయం? వాటికేం భయం లేదు కదా. మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని సంరక్షించేవాడు మనతో ఉన్నప్పుడు మనకు భయం ఏంటి? ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని సంరక్షించగలిగిన దేవుణ్ణి, నేను మీతో ఉంటే మీరెందుకు భయపడతారు? మీకెందుకు భయం? ఎలాగ బ్రతకాలని, ఎలాగ జీవించాలని, ఏమి సంపాదించాలి, ఏం కావాలని ఎందుకు దాని గురించి దిగులు? ఏ దేవుడు లేడా? ఈ యేసు ప్రభువారు నీతో ఉంటే నీకెప్పుడు తక్కువ చేయడు. ఏ రోజు కావలసిన దాన్ని ఆ రోజు ఇస్తాడు ఆయన. నీకెప్పుడు తక్కువ చేయడు. అందుకనే కదా యేసు ప్రభువారు అన్నాడు, ఓ అల్ప విశ్వాసులారా, అడవి పువ్వులను చూడండి, వాటిని నేను అలంకరించలేదా? ఆకాశ పక్షులను చూడండి, వాటిని నేను పోషిస్తా లేదా? నేను అడవి పువ్వుల్ని అలంకరించిన దేవుణ్ణి, ఆకాశ పక్షులను పోషించుచున్న దేవుణ్ణి, అడవి జంతువులను పోషిస్తున్న దేవుణ్ణి నేను మిమ్మల్ని పోషించలేనా? మీకు ఆహారం ఇవ్వలేనా? మీకు కావలసిన వాటిని ఇవ్వలేనా? చూడండి ఎంత గొప్పవాడు. అలాంటి దేవుణ్ణి నిజంగా మనం కలిగి ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, అన్నిటికీ సరిపోయిన వాడు ఆయన. ఇహమందు నీకు కావలసినవి ఇవ్వగలిగిన వాడు, పరమందు నిత్య జీవాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటే అవసరమైన వాటినే వెతుకుతామే తప్ప అనవసరమైన వాటి కొరకు మనం ప్రయాసపడం. ఆయన అంటాడు, మీరు క్షయమైపోయే ఆహారం కొరకే కష్టపడుతున్నాడే తప్ప అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడతా లేదు. అది ఆయన ఊరికినే ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన, కానీ అది తీసుకోవడానికి మనిషికి ఇష్టం లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా యేసు ప్రభువారి యొక్క మాటలను, ఆయన్ని అవసరమైన వ్యక్తిని మన హృదయంలో ఉంచుకున్నామా? మనతో ఉన్నాడా యేసు ప్రభువారు? అలాంటి అవసరమైన వ్యక్తి మనతో ఉంటే మన అవసరాలన్నీ తీర్చబడతాయి. చూడండి, ఈ భూమి మీద ఎవరైనా డబ్బు ఉన్నవాళ్ళు, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతోటే స్నేహం చేయాలనుకుంటాం. అలాంటి వారితో మనం స్నేహం చేస్తే ఏం తీర్చబడతాయట? మన అవసరాలు తీర్చబడతాయట. డబ్బున్న వాళ్ళతో స్నేహం చేసామనుకోండి, మన అవసరాలు తీర్చబడతాయట. ఏదైనా మనకు ఆపద వచ్చిందనుకో, వెంటనే వెళ్ళి అడుగుతాం వాళ్ళ అప్పు. బాబు నాకు ఇంత కావాలా, నాకు సాయం చేయి. వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి తప్పక సహాయం చేస్తారు. అర్థమైందా? అంటే ఈ లోకములో ఉన్నతమైన స్థితిలో ఉన్న వారితోటే మనం స్నేహం చేసి మన అవసరాలు తీర్చుకోవాలనుకుంటే, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడితో మనం స్నేహం చేస్తే ఇంకెన్ని అవసరాలు తీర్చబడతాయంటావు? నీ అవసరాలన్నీ తీరుస్తాడు. మనందరికీ తెలుసు కదా, కాగా ఆయన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరమును తీర్చబడుతుందట. యేసు ప్రభువారిని ఎవరైతే కలిగి ఉన్నారో వారి అన్ని అవసరతలను కూడా యేసు ప్రభువారు తీర్చగలిగిన వాడు. అలాంటి దేవుణ్ణి నిజంగా మనం కలిగి ఉన్నామా? ఈరోజు మొట్టమొదటిగా ప్రశ్న, ఎన్నో సంవత్సరాల నుంచి గుడికి వస్తాం, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, కానీ ఆయన్ని మన హృదయంలో కలిగి ఉన్నామా? ఇది మొదటి ప్రశ్న. నీలో యేసుప్రభు ఉన్నాడా? ఉన్నాడును భ్రమలో బ్రతుకుతున్నామే తప్ప నిజంగా లేడు. నిజంగా యేసుప్రభువారే నీలో ఉంటే ఆయన ఈరోజు మరలా ఒక మాట అంటున్నాడు. ఆయన మీకు చూపిస్తాను. యేసు ప్రభువారు నిజంగా ఎవరి హృదయంలో అయితే ఉంటాడో
ఆయన వారికి ఏం చేస్తాడో మీకు చూపిస్తాను. కీర్తన 48వ కీర్తన, కీర్తన 48వ కీర్తన 14వ వచనమండి. 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. సరే, ఎవరైతే యేసు ప్రభువారిని కలిగి ఉన్నారో వారందరూ కూడా మరణము వరకు కాపాడబడగలుగుతారు. ఈ నమ్మకం ఉందంటావా? ఈనాడు యేసు ప్రభువారిని నమ్ముకున్నామంటాం, కానీ ఆయన మీదే నమ్మకం లేదు. ఎలా బ్రతకాలో, ఇక ముందుకు ఏమైపోతామో, ఇంకేమవుతుందో, మన బ్రతుకు ఇంకేమైపోతుందో, ఎప్పుడు ఇదే చింత. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ అవసరతలు తీర్చేవాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ భవిష్యత్తును బాగు చేసేవాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన నిన్నెప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు దాకా తెలుసా? మరణము వరకు నిన్ను కాపాడతాడట. ఇంతకంటే ఇంకెవరు కావాలి చెప్పండి? యేసు ప్రభువారిని నిజంగా నువ్వు కలిగి ఉంటే ఆ దేవుడు నిన్ను మరణము వరకు నిన్ను చెయ్యి విడవడు. నిన్నెప్పుడూ చెయ్యి విడవని దేవుడు ఆయన. ఆయన అన్నాడు కదా, నిన్ను విడవను, నిన్ను ఎడబాయును అని ఆయనే చెప్పను కదా అంటాడు ఆయన. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే నిన్ను నన్ను ఎప్పటికీ విడవని దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు నమ్ముకున్నాం మనం. అలాంటి గొప్ప దేవుడిని నమ్మి ఈరోజు మన విచారము, మన చింత, మన బాధ క్షయమైపోయే వాటి కొరకు, శరీర సంబంధమైన వాటి కొరకే మన చింత అంతా. అయితే ఎవరు ఎలా చింతిస్తారో తెలుసా? దేవుణ్ణి హృదయములో కలిగి లేని వారు మాత్రమే చింతిస్తారు. ఎవరైతే యేసు ప్రభువారిని తమ హృదయములో కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడూ చింతించేవారు కాదు. అందుకదా మనందరికీ తెలుసు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మన కొరకు ఆయన చింతిస్తున్నప్పుడు మనం ఎందుకు మన చింతను మనం వేయాలా? ఎందుకు మనం ఆలోచించాలా? ఒకవేళ మనం ఆలోచించడం వల్ల మనం ఏం చేయగలుగుతాం? బైబిల్లో గ్రంథంలో ఒక మాట అంటాడు, నీ తలెంట్రుకల్లో ఒక వెంట్రుకను నల్లగాను చేయలేమంట, తెల్లగాను చేయలేమంట. మన వెంట్రుకల్ని, ఒక వెంట్రుకను తెల్లగాను చేయలేము, నల్లగాను చేయలేము. ఏది మన వల్ల కాదట. మరి అలాంటప్పుడు మనం ఆలోచించడం వల్ల ఏం చేయగలుగుతాం? మన ఆలోచనల వల్ల మనం ఏం చేయగలుగుతాం? ఆలోచించి 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 ఏమైపోతాం తెలుసా? అనారోగ్యానికి పాలయ్యి మానసికంగా ఒక పిచ్చివాళ్ళగా తయారైపోతాం. పిచ్చోళ్ళు ఎందుకు అయిపోతారు తెలుసా? ఎక్కువ ఆలోచించి ఆలోచించి ఆలోచించడం వల్ల ఆ బ్రెయిన్ అంతా కూడా ఇంక అదే పిచ్చిలోకి వెళ్ళిపోద్ది అన్నమాట. అందుకనే దేవుని బిడ్డలు ఇలాంటి ఆలోచన వీరు కలిగి ఉండేవారు కాదు. వీరి ఆలోచన అంతా ఏంటో తెలుసా? దేవుడు క్షయమైపోయే వాటి గురించి కాదు, అక్షయమైన వాటి గురించి వీరు ఆలోచించేవారు. ఈరోజు యేసు ప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా అవసరమైన ఆ దేవుణ్ణి, యోగ్యమైన ఆ దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉన్నామా? ఒకవేళ మన హృదయంలో యేసు ప్రభువారిని కలిగి ఉంటే ఈయన అన్నిటికీ సరిపోయినవాడు, నీ అవసరాలు తీర్చగలిగిన వాడు, నీ కొరకు చింతించేవాడు, మరణం వరకు నిన్ను నడిపించగలిగిన వాడు. ఇంతకంటే గొప్పవారు ఎవరున్నారు చెప్పండి? ఈ భూమి మీద ఈయన చెప్పినట్లుగా ఇంకెవ్వరూ చెప్పలేరు అన్నమాట. ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం ఎలాగున్నాం? నిజంగా మనం దేవుణ్ణి కలిగి ఉన్నామా? దేవుణ్ణే మనం కలిగి ఉంటే మనం ఎలాగ జీవిస్తున్నాం? అవసరమైన వాటి కొరకు బ్రతుకుతున్నామా? అనవసరమైన వాటి కొరకు మనం బ్రతుకుతున్నామా? వేటి గురించి మనం చింతిస్తున్నాం? వేటి గురించి మనం ఆలోచిస్తున్నాం? వేటి గురించి ప్రయాసపడుతున్నాం? కాబట్టి ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా ఆ దేవుణ్ణే మనం కలిగి ఉంటే ఆయనే మన ఆస్తి, ఆయనే మనకు సమస్తము ఇవ్వగలిగిన వాడు. అలాంటి దేవుణ్ణి మన హృదయములో కలిగి ఉంటే ఆయన మనకు అన్ని సమస్యల్ని తీర్చగలిగిన వాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో
యేసుప్రభువారు పలుకుతున్న మాటలు, ఆ 7 మాటలు మానవ జీవితానికి ఎంతో ప్రశస్తమైన మాటలు, ఎంతో శ్రేష్టమైన మాటల్ని, ఆ 7 మాటల్ని పలికాడు ఆయన. ఈ 7 మాటలు చాలా గొప్ప మాటలు. అందుకని అంటాడు, యేసుప్రభువారు పలికిన ప్రతి మాట కూడా ఎంత విలువైనదో తెలుసా? ఆ మాటలకి విలువ కట్టలేమంట. దావీదు మహారాజు అంటాడు కదా కీర్తనలో, నీ మాటలు జుంటె తేనె దారుల కంటే మధురమైనవి అంటాడు ఆయన. వెండి బంగారముల కంటే శ్రేష్టమైనవి అంటాడు ఆయన. అంటే దేవుని యొక్క మాటలు ఎంత శ్రేష్టమైనవి అంటే, ఈ లోకములో ఏవైతే విలువైనవి అనుకుంటున్నామో వాటన్నిటికంటే గొప్పవి. అలాంటి విలువైన మాటల్ని మనం హృదయంలో దాచుకుంటున్నామా? ఆ మాటలు మనం వింటున్నామా? ఆ మాటలను అనుసరించగలుగుతున్నామా? అందుకనే యేసుప్రభువారు ఒకటి ఎక్కువ పలకలేదు, ఒకటి తక్కువ పలకకుండా ఏవి కావాలో ఆ 7 మాటలను మాత్రమే సిలువ మీద పలికాడు ఆయన. ఆయన పలికిన 7 మాటలు కూడా సంపూర్ణమైనవి, శ్రేష్టమైనవి. అలాంటి మాటలను పలికాడు. సరే, ఈరోజు మీకు చూపిస్తాను. మొదటి మాట, యేసుప్రభువారు పలికిన మొదటి మాటను చూపిస్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనమండి. 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పెను. యేసుప్రభువారు సిలువ మీద పలికిన మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు. అంటే యేసుప్రభువారిని సిలువ వేసేవారికి వాళ్ళు ఏం చేస్తున్నారో అది వాళ్ళకి తెలియదంట. వాళ్ళకి తెలియదంట. నమ్ముతామా? ఎవరైనా మనల్ని కొడుతున్నారనుకోండి, కొట్టే వాళ్ళకి ఎందుకు కొడుతున్నారో తెలియకుండా కొడతాడంటావా? ఒకవేళ కొట్టే దెబ్బలు తినేవాళ్ళు ఏమంటారు, అసలు నన్ను ఎందుకు కొడుతున్నావో తెలియకుండా కొడుతున్నావు బాబు, కొట్టే ముందు నన్ను ఎందుకు కొడుతున్నావో చెప్పు అని అడుగుతాం. నన్ను ఎందుకు కొడుతున్నావో చెప్పు, అసలు నాకు తెలియకుండా ఎందుకు కొడుతున్నావు, నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు మాట్లాడాను కొడుతున్నావు. ఇప్పుడు యేసుప్రభువారిని ఆ సిలువకు మేకులతో వీళ్ళు కొడుతున్నప్పుడు యేసుప్రభువారు వాళ్ళకు ఏం చెప్తున్నాడంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అంటున్నాడు. అంటే వారు తెలుసుకోకుండానే కొడుతున్నారంటారా? వారు తెలియకుండానే యేసుప్రభువారిని కొడుతున్నారంటారా? అంత తెలియని పసిపిల్లలు వాళ్ళు ఏమైనా, వాళ్ళకు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, అధికారులు అంటే సైనికులు, వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలిసిన వారే. ఆలోచించారా? కానీ యేసుప్రభువారు వారిని క్షమించు అంటున్నాడు ఆయన. చాలాసార్లు మనం క్షమించలేని, అంటే క్షమాపణ అనేది మనం కలిగి ఉండలేము. నేను ఎంతోసేపు ఆలోచించాను దేవుడి దగ్గర, ప్రభువా క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. క్షమించాలి అంటే ఒకరిని క్షమించాలి అంటే మనకేముండాలి ముందు? మంచి మనసు. ఒకరిని మనం క్షమించాలి అంటే అలా కాదండి. ఒకరిని మనం క్షమించాలి అంటే క్షమించే వాళ్ళకి మొదట ఏ మనసు ఉండాలా? ప్రేమించే మనసు ఉండాలా? ఒకరు క్షమించాలి అంటే ముందు వాళ్ళు చూడండి, మనల్ని ప్రేమించేవాళ్ళు, మనం ఎవరినైనా ప్రేమించేవాళ్ళు అనుకోండి, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనుకోండి, అయినా మనం ఏం చేస్తాం? మనం ప్రేమించే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం మాత్రం ఎలాగుంటాం? అసలు ఒక్క మాట కూడా అనం మనం. పోలేండి, పోలే చేత్తో చేశారులేండి, పర్లేదులేండి, పర్లేదు. ఎందుకు కవర్ చేస్తాం? మనకిష్టమైన వాళ్ళు కదా. మనకిష్టమైన వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే అవి పెద్ద తప్పుగా మనం లెక్క పెట్టాం. అందుకన్నాడు, క్షమించాలి అంటేనంట ప్రేమించాలి అంటాలట. ప్రేమించే మనసు ఉండాలట. ప్రేమించే మనసు ఉండాలి అంటే ఇదేం రావాలి చూడండి. ఇప్పుడు క్షమించాలి అంటేనేమో ప్రేమించే మనసు ఉండాలట. మరి ప్రేమించే మనసు రావాలంటే
ప్రేమించే మనసు ఎలాగొస్తుందండి? అదేనండి. ఇప్పుడు క్షమించాలంటే ప్రేమించాలా, ప్రేమించాలి అంటే మా బెదర్ క్షమించాలంటాడు, సహించాలంటున్నారు, సహించాలి అంటున్నారు. అమ్మా అదేనండి. ఇప్పుడు క్షమించాలి అంటేనే ప్రేమించాలి అంటున్నారు, ప్రేమించాలి అంటే నా మాట అర్థమవుతుంది ఎలిజబెతమ్మ గారు? చూడండి, క్షమించాలి అంటేనంట ప్రేమించాలి అంటున్నారు, ప్రేమించాలి అంటే ఆయన యందు ఇష్టం ఉండాలి. దగ్గరకు వచ్చారు, కొంచెం దగ్గరకు వచ్చారు. యేసుప్రభువారు ఈ భూమి మీద ఒక మాట అన్నాడు కదా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనాలి. ప్రేమించే మనసు రావాలి అంటేనంట అతని మాట వినేవాడై ఉండాలట. మనం ఎవరిని ప్రేమిస్తాం? మాట వినేవాళ్ళని ప్రేమిస్తాం. మాట వెళ్ళలేని వాళ్ళు ఏమంటాం? నీ మీద నా మనసైపోతుంది, రోజు రోజుకి నీ మీద ద్వేషం పెరుగుతుంది తప్ప నా మీ ప్రేమ పెరుగుతా లేదంటారు. ఎందుకు పెరగదు? లోపడక, అంటే మాట వినక. సరే, మన పిల్లలైనా, మన భర్త అయినా, మన భార్య అయినా మన మాట వింటలేదనుకోండి, ఆమె మీద ఉన్న ప్రేమ పోయి ఏమవుతుంది? ద్వేషం పెరుగుతుంది. ఎందుకు ద్వేషం వస్తుంది? మాట వినకపోవడం వల్ల. చూసారా? అందుకన్నాడు యేసుప్రభువారు, నేను చాలాసేపు దేవుడి దగ్గర కనిపెట్టాను, ఏంటి ప్రభా క్షమించాలి, మొట్టమొదటి మాటే క్షమాపణ గురించి చెప్పు. అసలు క్షమించాలంటే ఏం చేయాలా? ప్రేమించాలా. ప్రేమించాలంటే మాట వినాలా. చూసారా? దేవుని యొక్క బిడ్డలుగా యేసుప్రభువారిని అంగీకరించిన వారుగా నీవు నేను కూడా ఈరోజు ఆయన జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటో తెలుసా? మీరు అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ మాటను చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అంటున్నాడట యేసుప్రభువారు. అంటే ఇప్పుడు యేసుప్రభువారు వారిని క్షమించాలి అంటే ఇప్పుడు ఆయనకి ఏముండాలా? ప్రేమించాలా. ఈయనకి ప్రేమించే మనసు ఆయనకు ఉంది. అందుకని మీరు బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఎవరిని ప్రేమించాడు ఆయన? మనుషుల్ని. ఏ మనుషుల్ని ప్రేమించాడు? అందరినీ. తాను భూమి మీద ఎవరినైతే సృష్టించాడో అందరినీ ప్రేమించాడు ఆయన. అందరినీ ప్రేమించాడు. ఆయనకేమీ తారతమ్యం అనేది లేదు. వీళ్ళ దేవుని ఎరిగిన వారు, వీళ్ళ దేవుని ఎరగిన వారు అనే తారతమ్యము లేకుండా అందరినీ సమానముగానే భూమి మీద దేవుడు చూస్తున్నాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45-46 వచనాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకు ఏమి ఫలము కలుగును? సుంకర్లను అలాగనే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగనే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. సరే, మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అంటే పరిపూర్ణుడు అంట. ఆయన సంపూర్ణుడు అంట. పరిపూర్ణుడు అంటే బైబిల్ గ్రంథం చెప్పాను కదా, 7 అనేదేమో సంపూర్ణము, 12 అనేదేమో పరిపూర్ణము. మన దేవుడు పరిపూర్ణుడు అట. పరిపూర్ణుడు అనేవారికి 12 లక్షణాలు కలిగి ఉండాల. 12 అనే సంఖ్య పరిపూర్ణతను చూపిస్తుంది. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, 12 12 12 12. ఈ 12 అనే సంఖ్య చాలా ఎక్కువ. గోత్రకర్తలు 12, అపోస్తులు 12, ఈ 12 పరలోక రాజ్యానికి గుమ్మాలు 12, పునాదులు
12 అన్ని 12 తోటే పెడతాడు ఆయన. చూసారా, 12 12 12. ఆయన ఏది చేసినా సంపూర్ణముగా చేసేవాడు, పరిపూర్ణముగా చేసేవాడు. అందుకే ఇప్పుడు యేసుప్రభువారు ఆయన అంటున్నాడు ఏంటంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక నువ్వు కూడా పరిపూర్ణతలోనికి రావాలి అంటే ముందు క్షమించగలిగిన మనసు నువ్వు కలిగి ఉండాలి. యేసుప్రభువారికి ఉన్న మనసు ఏంటో తెలుసా? క్షమించగలిగిన మనసట. ఎవరిని క్షమిస్తున్నాడో తెలుసా? తను మేకులు సిలువ కేసు కొడుతున్న వారిని, తన్ను హింసిస్తున్న వారిని, తన్ను బాధిస్తున్న వారిని క్షమించగలుగుతున్నాడట. అంటే వాళ్ళు తెలియక చేస్తున్నారా అంటే, చూడండి, ఒక ఉద్యోగులు, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, లేకపోతే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కొన్నిసార్లు వీరు ఎన్కౌంటర్ చేయవలసి వస్తుంది. ఒక వ్యక్తిని కాల్చి చంపేయవలసి వస్తుంది. ఇప్పుడు కాల్చి చంపేస్తే ఇలా నరహత్య చేశారా? ఒక మనిషిని చంపేయడం మరి చంపేయడం కాదా? వీళ్ళు ఒక వ్యక్తి తప్పు చేశాడు, లేకపోతే ఏదో చేశాడు పొరపాటు, ఇప్పుడు ఆ మనిషిని వీళ్ళు ఎన్కౌంటర్ చేయాలి, చంపేయాలి. ఇప్పుడు చంపేయడు హత్య కాదట. ఎందుకు కాదు? వాళ్ళకి ఆ ఉద్యోగానికి నియమించబడింది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే అధికారం ఇచ్చింది. అందుకని ఒక మనిషిని కాల్చాలి అంటే ముందు పైనుంచి అధికారం. ఇప్పుడు ఎస్ఐ చేతిలో తుపాకు ఉందనుకోండి, ఎవరిని పడితే కాల్ చేయకూడదు. ఆడు కాల్చే ముందు ఎవరికి ఫోన్ చేయాలా? ఆ సీఏకి ఫోన్ చేయాలి. సార్ కండిషన్ ఇక్కడ ఇలాగ ఉంది, ఇప్పుడు నేను ఏం చేయమంటారో, షూటింగ్ ఆర్డర్ ఇస్తారో నేను కాల్చేస్తాను అంటాడు. ఆర్డర్ ఎక్కడి నుంచి రావాలా? పైనుంచి రావాలా. ఆ ఆర్డర్ వస్తేనే కానీ నేనేమీ చేయకూడదు. ఒకవేళ ఆర్డర్ వచ్చిందనుకో, కాలు చంపేసినా దోషం ఎవరి మీద పోతుంది? ఎవడు చంపేమన్నాడు ఆడి మీద పోతుంది, నాకేం కాదు. ఇప్పుడు యేసుప్రభువారిని ఎవరు, ఈ సైనికులు మేకులతో సిలువ కొడుతున్నారు. ఎవరు చెప్తే చేస్తున్నారు? వీళ్ళు అధికారులు చెప్పారు. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి ఏం చెప్పింది అంటే, యేసుని సిలువేయండి. పిలాతు కూడా వాళ్ళకి అప్పగించాడు. పిలాతు వారికి ఎప్పుడైతే అప్పగించాడో వారు ఆయనను తీసుకొని పోయి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సైనికులకు పూర్తి అధికారం ఇచ్చారు. ఆయన ఇలాగ చంపివేయండి. అందుకనే యేసుప్రభు అన్నాడు, తండ్రి వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు క్షమించు. చేసేవాళ్ళంతా ఎవరు? వెనకాల ఉన్నారు. కుట్ర చేసిన వాళ్ళందరూ, ముందు లేదు. కుట్ర చేసిన వాళ్ళందరూ వెనకాలండి కుట్ర చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి శిక్ష, వీళ్ళకి కాదు శిక్ష. మీరు చూడండి, యేసుప్రభు వారు మరణించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు, అంటే 200, 300 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వారిని చంపివేసిన వారి యొక్క శిక్ష వాళ్ళ మీదకి వచ్చి పడింది. వాళ్ళ మీదకి వచ్చి పడడం వల్ల ఎంత భయంకరంగా చంపేశారు అంటే, యూదులు అనేవారిని ఆ దేశములోనే లేకుండా కొన్ని లక్షల మందిని చంపేశారు. కొన్ని లక్షల మందిని చంపుకుంటూ వెళ్ళిపోయారు. యూదుడు అనేవాడే భూమి మీద ఉండకూడదు అని సర్వనాశనము చేసి పారేశారు. ప్రపంచ దేశాలకు చెదిరిపోయేలా చేశాడు. ఎందుకో తెలుసా? యేసుప్రభు వారిని చంపేటప్పుడు ఒక మాట అన్నారు వాళ్ళు ఏమన్నా తెలుసా? ఈ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. ఏ పాపము? అందుకని అంటాను, ఒక నీతిమంతుణ్ణి కానీ చంపారు అంటే, ఒక నిర్దోషి యొక్క ప్రాణాన్ని తీశారు అంటే అది చాలా పాపం. అర్థమైందా? అందుకన్నాడు 100 మంది దోషులకైనా శిక్ష పడవచ్చేమో కానీ ఒక నిర్దోషి మాత్రం శిక్ష పడకూడదట. 100 మంది దోషులకు శిక్ష పడినా పర్లేదు కానీ ఒక నిర్దోషికి ఎందుకు పడకూడదు? తప్పు చేయలేని వారికి కానీ శిక్ష పడింది అంటే ఆ పాపము వదలదు. అందుకనే యేసుప్రభు వారు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి వీరిని క్షమించు. యేసుప్రభు వారు వీరిని క్షమించాలి అంటే ముందు ఆయనకున్న మనసు ఏంటంటే ప్రేమించే మనసు. వారిని ప్రేమించాడు ఆయన. మనందరికీ తెలుసు, యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చింది భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని ప్రేమించడానికి. అది మంచివారు అనబడుతున్నవారు కానీ, చెడ్డవారు అనబడుతున్నవారు కానీ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో పాపము చేసిన వారే. వీళ్ళందరినీ యేసుప్రభు వారు ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన మనల్ని క్షమించగలిగాడు.
ప్రియ సహోదరి సోడా, ఈరోజు మనం యేసుప్రభువారి దగ్గరికి వచ్చి మనం యేసుప్రభువారిని అడుగుతున్నాం. ఏమని? ప్రభా, నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, ఒకప్పుడు నేను ఇలాగ జీవించాను, నన్ను క్షమించు అని మనం అడిగాం. యేసుప్రభువారి దగ్గరికి మొట్టమొదటి మనం వచ్చినప్పుడు యేసుప్రభువారి దగ్గర మొట్టమొదట మనం అడిగిన మాట ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని మొదటి మాట అడిగాం. పాపం చేసిన వాళ్ళందరూ, తప్పు చేసే వాళ్ళందరూ తెలియక తప్పు చేశారంటారా? ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళందరూ తెలియక తప్పు చేస్తున్నారంటారా? తెలుసుండి తప్పు చేస్తున్నారంటారా? అమ్మా, కొంతమంది కోపంతో ఏదైనా తప్పు చేస్తున్నా అంటే తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? వాళ్ళేం తెలియకేం చేస్తా లేదు. వాళ్ళు మనకంటే బాగా తెలివైన లోకంలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి అన్నీ తెలుసుండే తప్పు చేస్తున్నారు. కానీ వాళ్ళ దేవుణ్ణి ఎరగకుండా తప్పు చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని క్షమించగలుగుతాడు ఆయన. ఒకప్పుడు మనం కూడా అలాంటి వారమే కదా. ఒకప్పుడు అలాంటి లోకంలో నుంచి వచ్చిన వారమే కదా. మనం కూడా ఎన్నో తప్పులు తెలిసుండే మనం చేసినప్పుడు కూడా యేసుప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నేను తెలియక తప్పు చేశాను, నువ్వెవరవో తెలుసుకోకపోవడం వల్లే ఎన్నో పాపములు చేశాను, నన్ను క్షమించని అడిగితేనే కదా యేసుప్రభువారు మనల్ని క్షమించాడు. నిజమది. కానీ ఇప్పుడు క్షమాపణ అంటే దేవుణ్ణి ఎరిగిన తర్వాత, నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనల్ని క్షమించు అంటే క్షమించడట. మీకు ఎన్నోసార్లు చెప్పాను, దేవుణ్ణి ఎరగక ముందు, మన గత ఆదివారం అదే కదా చెప్పాను. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను క్రీస్తుని ఎరగక ముందు అవిశ్వాసిని, దుర్మార్గుని కాబట్టి ఎన్నో తప్పులు చేశాను, కాబట్టి అవిశ్వాసం వల్ల చేశాను కాబట్టి నేను కనికరించబడ్డాను. కానీ ఇప్పుడు విశ్వాసం అయిన తర్వాత చేసిన తప్పులన్నిటికీ నేను క్షమాపణ పొందలేను, శిక్ష పొందుతాను. అందుకన్నాడు, ప్రభువు చేత మనం శిక్షించబడేవారము, మనం చేసిన తప్పులన్నిటికీ శిక్షించబడేవారము. మనం శిక్షలో పాలు పొందితేనే కానీ ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేయబడలేము. ఒకవేళ శిక్షలో పాలు పొందని ప్రతివాడు వారు దుర్బీజులు అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనకేమి నేర్పించాలనుకుంటున్నాడంటే, క్షమించగలిగిన మనసు. నేను క్షమించాను అంటే మిమ్మల్ని నేను ప్రేమించాను కాబట్టి నిన్ను క్షమించగలిగాను. నేను ప్రేమించాను కాబట్టి నేను క్షమించగలిగాను. ఈరోజు మనము ఒక వ్యక్తిని క్షమించాలన్నా మనం క్షమించలేము. ఎందుకంటే ముందు మనకు ప్రేమే లేదు కాబట్టి ఇంకెలా క్షమించగలుగుతాం? అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం అండి. 13 మొదటి వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడునైతే మురుగడి కంచును గనగనలాడు తాళమునై యుందును. ఇక్కడ ప్రేమ గురించే చెప్తాడు. ప్రేమకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో చెప్తాడు ఆయన. ప్రేమ అనేది ఎంత మంచిదో చెప్తాడనమాట. అందుకనే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఒకవేళ నేను ప్రేమ లేనివాడునైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేనివాడునైతే ఒక గనగనలాడు, ఒక కంచును పోలి ఉన్నవాడిని, ఒక లోహము లాంటి వాడిని, అంతే తప్ప నేను ఒక మనిషిని కాను. మనిషి అన్న ప్రతి వ్యక్తి కూడా ప్రేమను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలట. మనిషి అనే ప్రతి వ్యక్తి కూడా ప్రేమించే మనసు కలిగి ఉండాలట. చాలాసార్లు అంటాం, ఒకరు అన్నారు, ఏమంటారంటే, ఎలా నమ్ముతామండి వాళ్ళని ముందే అని అంటారు. ఎలా నమ్ముతామండి వాళ్ళని ముందే అంటారు. సరే, నువ్వు ఎవరిని ముందు నమ్మవు, మరి నిన్నెవరు నమ్ముతారు? ఇప్పుడు నువ్వు ఒకరు నమ్మితేనే కదా వాళ్ళు నిన్ను నమ్మేది, అంతేంటారా? నువ్వు ఒకరు నమ్మితే వాళ్ళు నిన్ను నమ్ముతారు. నువ్వు ఎవరిని నమ్మవు కానీ నిన్ను మాత్రం అందరూ నమ్ముతారంటారా? అది ఎలాగవుద్ది?
ముందు నువ్వు నమ్మితే కదా వాళ్ళు నమ్మేది. ముందు వాళ్ళని నమ్మన్నప్పుడు నేను నమ్ముతానంటే లేదు లేదు లేదు, నీ అవసరం అది, నువ్వు నమ్మాలా. అర్థమైందా? నమ్మకపోతే ఎవరు నిన్ను నమ్మలేరు. కొన్నిసార్లు నమ్మి మోసపోతాం, తప్పదు అది. అలాగే నమ్మకుండా పోతే ఎవరు నిన్ను నమ్మరు. ఇప్పుడు యేసుప్రభువు కూడా ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు ముందు ప్రేమించడం నేర్చుకో. ప్రేమించాలి అంటే ప్రేమ చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. అందుకన్నాడు, ప్రేమించడం అనే మాట చిన్న మాట ఏమీ కాదండి. ఈ ప్రేమ, ప్రేమించాము అంటే ఎన్ని కష్టాలని, ఎన్ని బాధల్ని, ఎన్ని సమస్యల్ని ఎదుర్కోవాలో. అలాగైతేనే ప్రేమించాలా, లేకపోతే ప్రేమించకూడదు. అందుకే చెప్తాం, ప్రేమించే ముందు పిల్లలకి చెప్తాం, ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించో, లేకపోతే నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించో, జాగ్రత్తగా విను, ముందు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఇలాగుంటాయి అన్ని మొత్తం అంతా చూపించేస్తాం అన్నమాట మనం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు లేదు, నిజంగా నేను ఆ అమ్మాయిని, అబ్బాయిని, లేకపోతే నేను ప్రేమించానంటే మీరు నన్ను ఇంట్లో నుంచి బయట పంపించేసినా, మీరు నాకు ఏది ఇవ్వకపోయినా, నాకేమీ అక్కర్లేదు, మేమంతటి మేము బ్రతకగలుగుతాం, మేమంతటి మేము జీవించగలుగుతాం, అన్నిటికీ వీళ్ళు ఒప్పుకొని బయటికి వెళ్ళారనుకోండి, ఎన్నైనా వాళ్ళు పడవలసిందే. ఎన్ని పడతారు? మామూలుగా పడరు. అర్థమైందా? మామూలుగా ఉండవు కష్టాలు. వాళ్ళంతట వాళ్ళు ఇష్టపూర్వకంగా ప్రేమించి బయటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కష్టాలు పడినా సరే ఎవరూ దయదలచరు. సొంత వాళ్ళు అనేవాళ్ళు ఎవరు? ఇంకా ఆ రోజు మీరు మా మాట వినలేదు కాబట్టి ఈ రోజు మీకు మేమెలా సహాయం చేస్తాం? చూడండి, అందుకన్నాడు, ప్రేమించాలి అంటేనట ప్రేమకు ఏమున్నదట తెలుసా? ప్రేమకు ఒక లక్షణం ఉందట. ప్రేమకు ఒక లక్షణం ఉందట. క్రికెట్కి చెప్పండి. కాదు, ప్రేమకి ఒక లక్షణం ఉందట. ప్రేమకు ఒక లక్షణం ఏమిటి సిస్టర్ గారు? అక్కడ మాటలు చెప్పేస్తున్నారు మీరు, 13 అధ్యాయంలో మాట్లాడి చెప్పేస్తున్నారు. ప్రేమకు ఒకటి ఉందట. కాదు, చెప్పండి పర్లేదు. ప్రేమకట త్యాగం అనే లక్షణం ఉందట. ప్రేమించే వాళ్ళైతే త్యాగం చేయగలుగుతారట. ఏం త్యాగం చేస్తారు? ఏదైనా. ఇప్పుడు యేసుప్రభువారు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన త్యాగం చేశాడట. ఏమేమి త్యాగం చేశాడట? పరలోకాన్ని వదిలేశాడట. దేవుడితో సమానముగా అయినవాడు సమానమైన భాగ్యాన్ని కూడా వదిలేశాడట. తర్వాత ఒక మనుషుడి పోలికగా పుట్టాడట. దాసుని స్వరూపం ధరించుకున్నాడట. రిక్తుడిగా అయిపోయాడట. దేవుడు మనల్ని ప్రేమించాడు అని రుజువు చేయడం కొరకు ఎన్ని వాటిని త్యాగం చేశాడు, అన్నీ వదిలేసుకున్నాడు ఆయన. అందుకని అంటున్నాడు, మనం ప్రేమించాలి అంటే త్యాగము చేసే లక్షణము రావాలి. ప్రేమ ఇక్కడ అదే అంటున్నాడు. ప్రేమకున్న లక్షణాలు ఎన్ని చెప్తాడో తెలుసా అపోస్తలుడైన పౌలు? ఇవి నేను లేనివాడునైతే ఇక నేను దేవుని బిడ్డను ఎలాగవుతాను? ప్రేమ లేనివాడునైతే ఒక్క మాటతో చెప్పాడు, నేను వ్యర్థుడను, నేను దేనికి పనికిరాని వాడను, ఇక నేను దేవుని దృష్టిలో అర్హతే లేనివాడను. అందుకనే యేసు ప్రభువుని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటగా ఎప్పుడైతే యేసు ప్రభువుని నిజంగా నమ్ముతాడో వాడి జీవితమే మారిపోతుందో, మారిపోయాడు అంటే వాడు ప్రేమ కలిగిన వాడిగా అయిపోతాడట. ఒకప్పుడు ఎంత మూర్ఖుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత నరహంతకుడైనా, ఎంత దొంగ అయినా యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్మాడో, ఆ నిజంగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు అనుభవంలోకి వస్తే మొట్టమొదట అతడు ప్రేమను కలిగి ఉంటాడట. ప్రేమను కలిగి ఉంటాడట. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న దేవుని ప్రజలకట చాలా దయాపరులట, చాలా ప్రేమ కలిగిన వారట, చాలా ప్రేమ కలిగిన వారు. అందుకనే
యేసు ప్రభువారిని ఎవరైతే నిజంగా హృదయంలో విశ్వసించగలుగుతారో వాళ్ళల్లో ఉంటుందట ఈ ప్రేమ. అందుకని అంటాడు యేసు ప్రభువారు, ఈ ప్రేమ తండ్రి యొద్ద నుండి మన హృదయంలో కుమ్మరించబడుతుందట, మన మీద కుమ్మరించబడుతుందట. ఈ ప్రేమ ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందో మనము ప్రేమ కలిగిన వారిగా మారిపోతామట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయము, అంటే 3-4 అధ్యాయాలు కూడా ఆయన గురించి, ఆయన ప్రేమను గురించి ఆయన చెప్తూ ఈ మాటలన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చారు. ఆయన ఏం చెప్పాడో మీకు ఒక మాట చూపిస్తాను. 4వ అధ్యాయం మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలండి. 11-12 వచనాలు. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరిని ఒకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. యాలయనగా ఆయన మనకు తన ఆత్మతో పాలు దయచేసి ఉన్నాడు. ఇక్కడి నుంచి ఎన్ని మాటలు చెప్తాడో. మీ దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగినవాడు, తన సహోదరుని ద్వేషించే ప్రతివాడు వాడు నరహంతకుడు, వాని యందు ప్రేమయే లేదు అనే విషయాల్ని ఈ 3-4 అధ్యాయంలో ఈ అపోస్తలుడైన యోహాను ఎన్ని విషయాలు చెప్పాడో. ఇవన్నీ ఎవరికి చెప్పాడు? దేవుణ్ణి ఎరగలేని వారికి చెప్పాడా? దేవుణ్ణి ఎరిగిన వారికి చెప్పాడా? ఎవరికండి? ఈ పత్రిక ఎవరికి రాశాడు? సరే చదువుదాం. ఈ పత్రిక ఎవరికి రాశాడో చదువుదాం. ఆయన ఎవరికి రాశాడట? మొదటి వచనమండి, మొదటి అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటుమో, కనులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాము. విశ్వాసులైన వారికే చెప్తున్నాడు ఆయన, దేవుణ్ణి ఎరిగిన వారికి చెప్తున్న మాటలు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారికి ఏమి లేదట? ప్రేమ లేదు. ఈ పత్రిక రాసినప్పటికీ అప్పటికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 70వ శతాబ్దంలోకి వెళ్ళారట. యేసుప్రభువారు మరణించిన తర్వాత ఆయన శిష్యులు ఆయన పరిచర్య ప్రారంభించి 70వ శతాబ్దంలో, అంటే అప్పటికే అంటే యేసుప్రభువారు మరణించి ఆయన బోధ స్వార్థ ప్రకటించి 70 సంవత్సరాలకి వీళ్ళకి ఏమి లేదు? ప్రేమ లేదు. చూడండి, అప్పటికి వీళ్ళకి లేదట. అందుకనే వాళ్ళకి మాట చెప్తున్నారు, మీరు దేవుణ్ణి ప్రేమించనని చెప్తున్నారు, దేవుని బిడ్డలమని చెప్తున్నారు. అసలు మీలో ప్రేమ ఉందా? మీలో ప్రేమ ఉందా? మీలో ప్రేమ ఉంటే మీరు ఒకరిని ఒకరు ఎందుకు ఇలా ద్వేషించుకుంటారు? ఒకరి మీద ఒకరికి ఎందుకు ఇలాంటి కక్ష? ఎందుకు ఒకరి మీద ఒకరికంటే ఇలాగెందుకు పడతలేదు? అందుకని చెప్తూ, నీ సహోదరుణ్ణి నీ సహోదరిని నువ్వు ద్వేషించిన ఎడల నువ్వు నరహంతకుడివే కానీ ప్రేమ కలిగిన వాడువు కాదు అన్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 3వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలండి. 3:14-15 వచనాలు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. తన సహోదరుణ్ణి తన సహోదరిని ద్వేషించే ప్రతివారు నరహంతకుడు. ఒక మనిషిని చంపివేసినట్లే. ఒకళ్ళని ద్వేషించాము అంటే ఆ వ్యక్తిని చంపేసినట్లే. అందుకని అంటాం, మనం ఎవరినైనా ద్వేషించాము అంటే మనం ఎలాగుంటాం తెలుసా? ద్వేషించిన వారి పట్ల ఎలాగుంటాం మనం?
వాళ్ళ ముఖం చూడడం, వాళ్ళతో మాట్లాడడం, ఇంకా ఒకళ్ళు మనం ద్వేషించామంటే ఏం చేస్తాం? వాళ్ళ ముఖం చూడడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో కలవం. ఇంకెప్పటికీ కలవడానికి ఇష్టపడం. అంటే ఇప్పుడు ఏం చేసినట్టు? ఆ వ్యక్తి మన దృష్టిలో చచ్చిపోయినట్టే, బతికుండా చంపేసినట్టే. మనం మాట్లాడడం, చూడడం, ఆ వ్యక్తితో కలవం. ఈ మూడు చేయలేనప్పుడు ఉంటే ఏంటి, చస్తే ఏంటి? సరే, ఉంటే ఏంటి, చచ్చిపోతే ఏంటి? ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. అంతేనా? అంటే ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికీ విరోధం వచ్చిందనుకోండి, విరోధం వచ్చిన తర్వాత ఇద్దరు ఏం చేస్తారు? ఒకరు ఇడిపోతారు. ఇప్పుడు ఇడిపోయిన తర్వాత డైవర్స్ కోర్టులోకి వెళ్ళి కూడా విడాకుల పత్రాలు కూడా తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఒకరికి ఎవరైనా హాని జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా, ఇప్పుడు ఏదైనా జరగడానికి జరిగిందా, ఒకవేళ అది ఆయనకి అలా జరిగిందంటే అప్పుడు ఏమేమంటది? ఆయనకి అలా జరిగితే నా దగ్గరికి ఎందుకు చెప్తున్నావు అన్నట్టు. ఎందుకు? ఆయన్ని ఎప్పుడో నా మనసులో నుంచి తీసేసాను. ఎప్పుడైతే అతని మీద నాకు ద్వేషం వచ్చిందో, మా ఇద్దరికి పడలేదో, ఆ రోజే నా మనసులో ఆయన నుంచి చోటు తెలియదు. కాబట్టి ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేకుండా నేను తీసుకున్నాను డైవర్సు. ఆయన ఎవరో నేనెవరినో. ఆయన నా దృష్టిలో ఎప్పుడో చనిపోయాడు, లేక ఆమె నా దృష్టిలో ఎప్పుడో చనిపోయింది. మాకు ఆమెకి ఎటువంటి సంబంధము లేదు, ఏ రోజో వదిలేసుకున్నాం మేము. అలాగే ఈరోజు దేవుని యొక్క బిడ్డలు కూడా ప్రేమ లేకుండా మనం ప్రవర్తించే ప్రతీదీ కూడా నీ తోటి సహోదరుణ్ణి నువ్వు చంపేసినట్లే. ఎంత బాధపడతారో తెలుసా? ఈ బాధ ఎవరికి తెలుస్తుంది తెలుసా? ద్వేషించబడే వాళ్ళకి తెలుస్తుంది తప్ప ద్వేషించే వాళ్ళకి తెలియదు. అంతేనా? దెబ్బ ఎవరికి తగులుతుందట? రాళ్ళేసి కొట్టేవాడికి తగులుతుందా, దెబ్బలు తినేవాడికి తగులుతుందా? కొట్టేవాడికి ఏం తెలదు. ఆ రాయి దెబ్బ ఎవరికైతే తగులుతుందో వాడికి తెలుస్తుంది దెబ్బ యొక్క బాధ. అందుకంటాడు, మనం ఎంత ద్వేషించబడుతున్నామో, మనం ఎంత తృణీకరించబడుతున్నామో ఆ బాధ, ఆ నొప్పి మనకు తెలుస్తుందండి. ఆ నొప్పి మనకు తెలుస్తుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఎరిగావు కదా, నా బిడ్డని నేను చెప్పుకుంటున్నావు కదా, నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఆ ప్రేమ నీకుందా? ఎలాంటి ప్రేమో తెలుసా? మనకి దేవునికి బిడ్డలకి ఉండే ప్రేమ, మనం అంటాం కదా, ప్రేమ మరణమంత బలము కలిగిందంట. మీరు అన్నారు కదా, ప్రేమకు మరణాన్నైనా అంటే ప్రాణాన్నైనా ఇవ్వగలిగినంత త్యాగము చేసే మనసట. అందుకని యేసుప్రభు అన్నాడు, మనందరికీ తెలుసు, రోమా 5:8 చెప్తాడు ఆయన, దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఇంకనూ మనం పాపాత్ములుగా ఉండగానే ఆ యేసుప్రభువారు మన కొరకు మరణించిన దేవుడు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా యేసుప్రభువారిని అంగీకరించిన వారు ఉంటున్న నీవు నేను అలాంటి ప్రేమను కలిగి ఉన్నామంటావా? మనం ప్రేమను కలిగి జీవిస్తున్నామంటామా? ఒకరిని ఒకరు ప్రేమించుకోగలుగుతున్నామా? ఒకరిని ఒకరు క్షమించగలుగుతున్నామా? నువ్వు ప్రేమిస్తేనే కదా క్షమించగలుగుతావు. నువ్వు క్షమించాలి అంటే ప్రేమించాలి. నువ్వు ప్రేమించకపోతే క్షమించలేవు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిజముగా నీవు నన్ను ప్రేమించిన ఎడల నీ సహోదరుని కూడా, నీ సహోదరిని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని నువ్వు ప్రేమించలేనప్పుడు నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు? ఆయన అంటాడు, నీకు కనిపించిన నీ సహోదరుణ్ణే నువ్వు ప్రేమించలేని వ్యక్తివి, కనిపించిన దేవుణ్ణి ఎక్కడ నువ్వు ప్రేమించగలవు? అందుకనే ఈ కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాన్ని స్థాపించిన వాడే క్రైస్తవుడు. ఆయన బైబిల్ అంతా బాగా తెలుసు. ఎందుకు స్థాపించాడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అంటే, క్రైస్తవులు అనబడిన వారు తోటి మనిషిని ప్రేమించలేని పరిస్థితుల్లో ఉన్నవారు. వీళ్ళ క్రైస్తవులేంటి, ఈ క్రైస్తత్వంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా నిజంగా ప్రేమ కలిగిన వారు కాదు అని ఆయన ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని స్థాపించాడు. ఆ కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం ఏంటంటే, వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? నాస్తికుల్లాగా ఉంటారు.
అంటే దేవుణ్ణి నమ్మరు, దయ్యాన్ని నమ్మరు. కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం ఏంటంటే వారు దేవుడు లేడంటారు, దయ్యము లేదంటారు. మరి ఏమంటారు తెలుసా? ఒక మనిషే దేవుడు. నువ్వు తోటి మనిషిని ప్రేమించగలిగితే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే. అందుకనే కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం ఏంటి? పేదవాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్గా నిలబడుతుంది కమ్యూనిస్ట్ సిద్ధాంతం. పేదోళ్ళకి సహాయం, వాళ్ళ కష్టమైన, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు ఇప్పించేలాగా, వాళ్ళకి భూములు లేకపోతే భూములు ఇప్పించేలాగా, ఇలాగ అన్నీ వాళ్ళ ఉద్యమాలన్నీ ఏం చేస్తారంటే పేదవాళ్ళ పక్షంగానే కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం నిలబడుతుందేమో తప్ప డబ్బులున్న వాళ్ళ పక్షంగా ఎప్పుడు నిలబడదు. అది వాళ్ళ సిద్ధాంతం. కానీ ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడైతే అది నిజమైనది. ఎందుకు స్థాపించాడు అంటే ఈ క్రైస్తత్వంలో ప్రేమే లేకపోవడం వల్ల ఒక క్రైస్తవుడు అయ్యుండి ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని స్థాపించినవాడు. ఒక దేవుని బిడ్డగా ఈరోజు మనం యేసు ప్రభువుని ఎరిగిన వారిమని చెప్పుకుంటున్న మనము ప్రేమను కలిగి ఉన్నామా? క్షమించే గుణమందంటావా? నువ్వు క్షమించలేనప్పుడు నువ్వెలాగ ప్రేమించగలుగుతావు? అందుకని యేసు ప్రభువారు ఈ లోకాన్ని ప్రేమించాడు అని చూపించడం కొరకు ఆయన క్షమించగలిగాడు. ఆయన మన దేవుడు, ఆయన క్షమించగలిగిన వాడు ఆయన. ప్రియ సహోదరి సోడా, ఈ రోజైనా నా హృదయములో నుండి దేవునికి వ్యతిరేకమైనవి ఈర్ష్య కానీ, పగ కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ, ప్రేమ లేకుండా జీవించడము కానీ, ఇలాంటి లక్షణాలు మనకు ఉండకూడదు. మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారమే, కరుణాహృదయములు కలిగిన వారమే దేవుని బిడ్డలుగా ఈ లోకములో మనం జీవించాలి అంటే మనం ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమించేవారిగా ఉండాలంటే క్షమించేవారిగా ఉండాలి. నువ్వు క్షమించగలుగుతున్నావా? ఒకవేళ నీ సహోదరుడు కానీ, నీ సహోదరి కానీ నీ ఎదుట తప్పుదమ్ము చేసిన ఎడల నువ్వు క్షమించగలుగుతున్నావా? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఒకరోజు ఇలాగ మాట్లాడారు. అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పుదమ్ము చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలా? 7 మార్లు మట్టుకా అని అడిగాడు. అంతేనా? మన సహోదరుడు మన ఎడల తప్పుదమ్ము చేస్తే ఎన్నిసార్లు క్షమించాలట అమ్మా? 77 మార్లు మట్టుకట. 77 మార్లు మట్టుకంటే 7 ఏళ్ళు 49, 490 సార్లు క్షమించాలట. ఒక రోజుకి 490 సార్లు క్షమించాలట. రోజుకి 490 సార్లు మనం ఎవరిని క్షమిస్తాం? ఒక్కసారి 2 సార్లకే మన కోపం వచ్చేస్తుంది. ఇక ఎన్నిసార్లు క్షమిస్తావు? యేసుప్రభు అన్నాడు, నీ సహోదరుడు నీ ఎడల తప్పుదమ్ము చేస్తే 7 మార్లు మట్టుకు కాదు, 77 మార్లు మట్టుకు నువ్వు క్షమించాలనట. రోజుకి, ఒక దినానికి నువ్వు అన్నిసార్లు క్షమించాలా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నాం? మనం దేవుని బిడ్డలు పైకి క్షమించగలుగుతున్నామా? ప్రేమించగలుగుతున్నామా? శరీర సంబంధమైన స్వభావం నుంచి విడుదల పొందామా? మనమే శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారిగా ఉండి జీవిస్తూ మనము ఎవరికో నీతులు చెప్తూ ఉంటే వాళ్ళేమంటారు తెలుసా? ముందు మీకుందా? మీరున్నారా? మీరు లేనిది మాకు చెప్పడం ఏంటి? ముందు మీరు చూసుకోండి. అంతే కదా. మనము లేనిది ఒకరికి మనం ఎలా చెప్తాం? ఏ రోజు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువారు సిలువ మీద పలికిన మాట ఏంటో తెలుసా? ఈ మొదటి మాటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! తను చనిపోతూ ఉన్నప్పటికీ కూడా, తను హింసించబడుతున్నప్పటికీ కూడా, ఆయన మేకులతో సిలువ కొడుతున్నప్పటికీ కూడా ఎంత క్షమాపణ గుణమో, ఎంత ప్రేమించే గుణము కలిగిన వాడు. అందుకనే మనం నమ్ముకున్న దేవుడు లాంటి దేవుడు పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమున కూడా లేడు. నీవు నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు అంటే అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఎక్కడా చూడలేం. అలాంటి దేవుణ్ణి నమ్మిన మనము కూడా మనం అలాంటి ప్రేమలో ఉన్నామంటావా? అందుకన్నాడు,
ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగినవాడు, తన సహోదరుని ప్రేమింపలేని ప్రతివాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. ఒకరిని మనం ద్వేషించేమా? ఒకరి మీద మనం పగ కలిగి ఉన్నామా? ఒకరిని మనం క్షమించలేదా? మనం పరలోకం చేరం. అర్థమైందా? మనం పరలోకం చేరం. మనం పరలోకం చేరాలి అంటే మనం క్షమించేవారిగా ఉండాలి. దేవుని బిడ్డల యొక్క జీవితంలో ఇలాంటి త్యాగము చేసే లక్షణం అన్నమాట, ప్రేమించే లక్షణం అన్నమాట. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా కొద్ది సమయం మనం ప్రభువు దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా, నిజమే, ప్రేమ కలిగిన వాడిని, ఎంత ప్రేమ కలిగిన దేవుడువో, అలాంటి ప్రేమ కలిగిన నిన్ను మేము నమ్ముకొని నేను ప్రేమను కలిగి ఉన్నానా? ఆ ప్రేమను నేను చూపించగలుగుతున్నానా? ప్రేమ అంటే ఎన్ని లక్షణాలు కలిగి ఉంటుందో జ్ఞాపకం చేశావు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నేను ప్రేమ లేనివాడును అయితే నేను వ్యర్థుడను అని చెప్తున్నారు. ప్రభువా, అనేక సార్లు నేను కూడా ప్రేమ లేని వ్యక్తిగా జీవించిన వ్యక్తిని, నన్ను క్షమించు. రెండవదిగా, క్షమించలేని స్వభావం కలిగిన వ్యక్తిని, నన్ను క్షమించు. మానవుణ్ణి, ఎంత నిన్ను నమ్ముకున్నప్పటికీ కూడా, నీ బిడ్డ నేను చెప్పుకుంటున్నప్పటికీ కూడా అనేక సార్లు నాలో ఇలాంటి శరీర సంబంధమైన స్వభావము, శరీర సంబంధమైన వ్యక్తిగా జీవిస్తున్న పరిస్థితులు కలిగిన వ్యక్తిని నన్ను క్షమించు. ఎప్పుడైతే మనం ఆ రీతిగా దేవుడి దగ్గర మనం సరి చేసుకొని, ఆయన ఎలాంటి ప్రేమ కలిగిన వాడై ఉన్నాడో అలాగ నీవు నేను కూడా ప్రేమను కలిగి జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేసేలాగా, అలాంటి ప్రేమను కలిగి ఉండడానికి ప్రభువు మన కృప చూపించేలాగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. ఎవరి కోసము ప్రార్థన చేయొద్దు, దేనికోసము ప్రార్థన చేయొద్దు. కానీ మనం ఎలాగున్నాం, ఆ దేవుని నమ్ముకున్న వారమని చెప్పుకుంటున్న మనము ఆయనకు కలిగిన స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? ఆయనకు తగినట్లుగా మనం జీవించగలుగుతున్నామా? ఒకవేళ అలాగ లేకపోతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాం. ఏ నరహంతకుడు ఆ నిత్య జీవానికి పాత్రుడు కాడు. మనం పరలోకం చేరాలి అంటే ప్రేమను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి యేసు ప్రభువారు చెప్పినట్లుగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అలాగ దేవుడు, మనము కూడా ఒకరిని ఒకరు క్షమించుకోగలిగితేనే తప్ప మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉండలేం, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేం. కాబట్టి కొద్ది సమయం మనకు మనంగా పరిశీలన చేసుకొని, కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో మన అద్దుబాటుల్ని, మన బలహీనతల్ని ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా, నాలో ఇలాంటి సహాయం తెచ్చి, ఇలాగ ఉండేలాగా నాకు కృప చూపించు, నీ ప్రేమను కలిగి జీవించేలాగా నన్ను సిద్ధపరచు అని ఏమైతే మనకు లేవో వాటిని దేవుడి దగ్గర నుంచి అడిగి అవి మనం పొందడానికి ప్రభు సహాయం చేసేలాగా ప్రభు యొక్క సహాయం కొరకు కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా మనం కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో